హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. అండ్ ఈ వీడియోలో అయితే నేను మీకు ఆ, అరుణాచలం ట్రిప్ గురించి చెప్పబోతున్నాను. అండ్ పొద్దున్నే లేచి పూజ చేసుకొని అండ్ ఈవినింగ్ 5 o'clock బస్ అన్నమాట మాకు. అండ్ ఈవినింగ్ 5 o'clock మేము మెట్రో స్టేషన్కి 4:30కి మెట్రో స్టేషన్కి వెళ్ళాం. మేము వెళ్ళాల్సింది మియాపూర్ అనమాట. ఈ బస్ క్యాచ్ చేయడం కోసం మియాపూర్ వెళ్ళాలి. అండ్ బస్ క్యాచ్ చేసాం అండ్ 5 o'clock ఎక్కేసాం బస్సు. చాలా బస్సు అయితే చాలా బాగుంది. బస్ జర్నీ ఇంకా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ మాకు అరుణాచలం వెళ్ళే బస్సు 21st 5 o'clock మేము బస్సు ఎక్కితే అరుణాచలంలో మేము 8:30 AM రీచ్ అయ్యామన్నమాట. మేము ముగ్గురం వెళ్తున్నాం అరుణాచలం. అరుణాచలం అనేది ఒక డ్రీమ్ అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి 1 year నుంచి వెయిట్ చేస్తుంటే మాకు ఇప్పుడు టైం వచ్చింది. ఇప్పుడు ఈ టైంని మేము యూజ్ చేసుకోవాలని చెప్పేసి అరుణాచలం రీచ్ అయిపోయి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి అండ్ మేము టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. టెంపుల్ కోసం ఇలా రెడీ అయ్యాను అనమాట. అండ్ రూమ్ నుంచి కిందికి వచ్చేసి అండ్ టెంపుల్ ఆ గోపురం చూడగానే గూస్ బంప్స్ ఇలా వచ్చేసినాయి నాకైతే. చాలా మంచిగా అనిపించుండే. అండ్ నేను ఈ కాస్ట్యూమ్ వచ్చేసి నేను ఓన్ డిజైన్ చేసుకున్నాను. ఎస్పెషల్లీ ఈ టెంపుల్ కోసం అని చెప్పేసి నేను కేరళ శారీలో తీసుకోవడం జరిగింది. ఇది టెంపుల్ లోపల మనకు ఇంకొకటి ఏంటంటే అన్ని టెంపుల్స్లో కొన్ని టెంపుల్స్లో మనకి మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. అండ్ లాకర్లో పెట్టేసుకోవాలి, లేదంటే మనం తీసుకున్న రూమ్లోనన్నా పెట్టేసుకోవాలి. ఈ టెంపుల్లో అలా కాదు. మనకి ఆన్ సీజనో నాకు తెలియదు, కానీ మరి ఫెస్టివల్ సీజన్లో అయితే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయేమో తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం ఫోన్స్ అలౌడ్ ఉంది. మేము చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. మెయిన్ గర్భగుడిలోకి తీసుకెళ్ళడం అవ్వలేదు. తీసుకెళ్ళాం బట్ ఫొటోస్ తీయలేదు. ఫొటోస్ తీస్తే ఎవరైనా లాక్కుంటారేమో అని చెప్పేసి భయం వేసి మేము ఫోన్లో బ్యాగ్లోంచి బయటికి తీయలేదు. సో ఇలా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. అండ్ చాలా చాలా హ్యాపీ ఉండే 1 year కల్లా ఇప్పుడు నిజం అయిందని చెప్పేసి. టెంపుల్ లోపల ఈ కొలను ఇలా ఉంటుంది. అక్కడ నుంచి వాటర్ వస్తుంటుంది ఎప్పటికప్పుడు. ఈ నీళ్ళు కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తుంటారు. ఇది చూసారు కదా, టెంపుల్లో దర్శనానికి వెళ్తుంటే అనమాట. తొందరగా ఫోన్ తీసి ఒక వీడియో తీస్తుంటే ఒక ఆయన నా వెనుకున్న ఆయన అన్నాడు అనమాట, వద్దండి ఫోను లాక్కుంటారు చూసుకోండి అని చెప్పేసి. మళ్ళీ ఇంకా లోపల పెట్టేశాను. టెంపుల్ దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఈ గోపురాలు చూసారా ఎంత బాగున్నాయంటే, ఈ గోపురాలని వీడియోలో చూడడమే కానీ బయట చూడడం చాలా తక్కువ. రియల్గా చూడడం చాలా చాలా హ్యాపీ ఉండే. అండ్ ఇక్కడికి వచ్చేసి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చేసి మనం ఇక్కడుండి చూస్తే మనకు 5 గోపురాలు ఒకే చోటు నుంచి కనిపిస్తాయి. అండ్ ఎవరన్నా విజిట్ చెయ్యాలి, వెనక ఉంది కదా, వెనక అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ ముందు నుంచి మనకు రౌండ్ తిరిగి చూస్తే 5 గోపురాలు ఒకే చోట నుంచొని చూడవచ్చు మనం. ఎవరన్నా లైఫ్లో ఒక్కసారి ఏదైనా అచీవ్ చేయాలి అంటే ఈ టెంపుల్ విజిట్ చేస్తే చాలండి, మీరు అచీవ్ చేస్తారు. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అరుణాచలం వెళ్ళడం ఒక అదృష్టం అని ఫీల్ అవుతారు కదా. సో నేను అది ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు ఆ అదృష్టం 1 year ట్రై చేస్తే ఇప్పుడు వచ్చింది. సో అక్కడ నుంచి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి రూమ్కి వచ్చేసి ప్రసాదాలు లోపల పెట్టేసి డ్రెస్ మార్చుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని అక్కడ దీపం పెట్టేసి రాజగోపురం దగ్గర దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం ఆ గిరి ప్రదక్షిణని. అండ్ దారిలో మాకు రమణ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఈ ఆశ్రమం ఒక అద్భుతం అనే చెప్పాలి. మేము లోపలికి వెళ్ళి ఎంటర్ అయ్యి ఒక 10 నిమిషాలు కూర్చోవడం జరిగింది. ఇది ఇక్కడ రమణ మహర్షి గారు రాసిన బుక్స్ ఉంటాయి ఆ రూమ్లో. అండ్ అక్కడ నుంచి ఇంకా తెలిసిందే కదా, అన్ని లింగాలను దర్శనం చేసుకుంటూ అడుగడుగున ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ని విజిట్ చేస్తూ మధ్యలో ఇలా రాళ్ళ ప్లేస్ ఒకటి ఉంది. ఇలా రాళ్ళు పేర్చి 5 కానీ 9 కానీ 11 కానీ పేర్చి మన మనసులో ఉన్న కోరిక కోరుకోవాలి. నేను 9 రాళ్ళని పేర్చాను. చాలా చక్కగా నుంచున్నాయి. దీపం పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ కాలినడకన బయలుదేరాము. మీకు గుర్తుందో లేదో, ఇక్కడ అరుణాచలంలో ఒరిజినల్ రుద్రాక్షలు
ఒక 3 ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. మేము అటు నుంచి వెళ్తూ ఇది మర్చిపోయాం అనమాట. సూర్యలింగంకి కొంచెం వెనక్కి వస్తే అక్కడ రుద్రాక్షలు ఇస్తారనమాట. మేము అక్కడ రుద్రాక్షలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ముందుకు రావడం జరిగింది. వాయులింగం ఇది. అన్ని లింగాలనే కాదు, ప్రతి టెంపుల్ని దర్శనం చేసుకుంటూ వచ్చాము. మేము 2:30కి 2:40కి కాలినడక స్టార్ట్ చేస్తే మాకు నైట్ 10 o'clock అయింది అయిపోయేసరికి. మళ్ళీ ఇక్కడ మాకు మధ్యలో ఒకటి ఏంటి, ఐ లవ్ తిరుమలమలై అని చెప్పేసి ఇది ఉందనమాట. దీని దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసిన ట్రిప్ మాత్రం ఇదనే చెప్తాను నేను. నా లైఫ్లోనే బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ తిరిగి వచ్చిన టెంపుల్ అనేది. ఇంకొక అద్భుతం ఏంటంటే, ఈ అద్భుతం మహా అద్భుతం మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా మంచిగా అనిపించింది. నేను 2 times మోక్ష మార్గం నుంచి వెళ్ళి వచ్చాను. ఒకసారి వీడియో కోసం, ఒకసారి భక్తి కోసం. అలా వెళ్ళి బయటికి వచ్చి మళ్ళీ మా నడక స్టార్ట్ చేసామన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మీరు అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి అస్సలు ప్రాబ్లమే లేదండి. మేము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఫుడ్ తిన్నామంటే అరుణాచలంలోనే. మనకు గిరి ప్రదక్షిణలు చేసే టైంలో చాలామంది అన్నదానం చేస్తూ కనిపిస్తారు. 1 kilometer దాటకముందే మాకు ఫుడ్ దొరికింది. వాటర్ కొన్నాను తప్పితే మేము ఫుడ్ అయితే కొనలేదు. అండ్ నెక్స్ట్ గిరి ప్రదక్షిణ చేసి వచ్చి రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే అన్నమాట ఇది. నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ మేము కాణిపాకం వచ్చేసామన్నమాట. కాణిపాకం కూడా చాలా బాగుంది. అక్కడికి నియర్ బై కాబట్టి మేము కాణిపాకం అరుణాచలం విజిట్ అయిపోయిన తర్వాత కాణిపాకం అనుకున్నాం. కాణిపాకానికి వెళ్ళి చాలా మంచిగా దర్శనం అయింది. మాకు వితిన్ 1 hourలోనే దర్శనం అయిపోయింది. ఇప్పుడు పండుగ సీజన్ కాదు కాబట్టి నార్మల్గానే ఉంది, ఎక్కువ క్రౌడ్ లేదు. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇలా కొన్ని వీడియోస్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని అండ్ కాసేపు మేము అక్కడ వాటర్లో టైంపాస్ చేసి, ఎక్కువ జనాలు లేరు కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వాటర్లో కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోవడం. మాకు మాత్రం దర్శనం అయిపోయిన తర్వాత చాలా టైం దొరికింది. నేను మాత్రం ఈ వాటర్లో చాలా ఎంజాయ్ చేశాను ఈ టైం. నేను లాస్ట్ టైం 2 years బ్యాక్ కూడా వెళ్ళాను కాణిపాకం. బట్ అప్పుడు ఒక్కదాన్ని, ఇప్పుడు ముగ్గురం వెళ్ళాం కాబట్టి సో కొంచెం మంచిగా వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం జరిగింది. చూసారు కదా నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అనేది. నేను అరుణాచలం ట్రిప్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాను. అరుణాచలం వెళ్ళాక ముందు ఒక లైఫ్, వెళ్ళిన తర్వాత ఒక లైఫ్ అంటున్నారు. నిజంగా అది నిజమండి. మీరు లైఫ్లో ఏదన్నా గోల్ పెట్టుకోవాలి అనుకుంటే ఇది పెట్టుకోండి. అరుణాచలం విజిట్ చేయాలన్న గోల్ పెట్టుకోండి. నేను గోల్ పెట్టుకున్నాను. నా గోల్ 1 yearలో శివయ్య నన్ను అక్కడికి పిలుచుకున్నాడని నేను ఫీల్ అవుతున్నాను. సో అరుణాచలం అంత ఈజీ కాదు వెళ్ళడం. బట్ అక్కడ తమిళనాడు పీపుల్ కూడా చాలా చాలా మంచి వాళ్ళు. రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకోవాలన్నది అక్కడ ఆ తమిళనాడు జనాలను చూస్తే తెలుస్తుంది. అండ్ చూసారు కదా నేను ఇంత బాగా ఎంజాయ్ చేశాను. అండ్ అరుణాచలం అండ్ కాణిపాకం ట్రిప్పు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా వెళ్ళాలనుకుంటే చాలా ఈజీ అండి. మీకు ఇక్కడ నుంచి బస్ బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ బస్ ఉంటుంది అరుణాచలం. టెంపుల్ ముందే దింపుతుంది. Please do subscribe my channel. Thanks for watching.